హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. 60 లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి ఆప్తుడు శ్రీనివాస్ రెడ్డి గారు. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసం విజయ్ భాస్కర్ గారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రోజున శ్రీనివాస్ రెడ్డి గారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ సభాపక్ష నేత, ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి గారు, మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేంద్ర గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, మన అధినేత కేసీఆర్ గారికి వెన్నంటి నడిచి పార్టీకి సుదీర్ఘ కాలం సేవలందించిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి శ్రీనివాస్ రెడ్డి గారు 20 ఏళ్ల పాటు సేవలందించినందుకు పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు తొలి మలిదశ ఉద్యమకారుడని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా, తెలంగాణ భవన్ ఇన్ఛార్జిగా, ఎమ్మెల్సీగా వారి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. శ్రీనివాస్ రెడ్డి గారికి పార్టీకి సేవలందించడంలో తోడ్పడిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఓరుగల్లు బిడ్డగా శ్రీనివాస్ రెడ్డి గారు ఉద్యమ వ్యాప్తికి, బీఆర్ఎస్ పార్టీకి ఎంతగానో తోడ్పాటునందించారని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు అందించిన సేవలకు కృతజ్ఞతగా మెమంటో అందించి, శాలువాతో సత్కరించి, పూలమాల వేసి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన గులాబీ శ్రేణులు శ్రీనివాస్ రెడ్డి గారికి శాలువాతో సన్మానించారు. గత కొన్నేళ్ల నుండి పార్టీ కోసము, నాయకుడి కోసము, మన అందరి కోసము శ్రమ కోర్చి తన వయసు మీద పడ్డా కూడా నాకు పార్టీ ముఖ్యము, మీరందరూ నా కుటుంబ సభ్యులని చెప్పి తెలంగాణ భవన్లో అనేక సందర్భాలలో తెలంగాణ వస్తుందో రాదో అన్న సందర్భం నుంచి తెలంగాణ వచ్చి బంగారు తెలంగాణ నిర్మాణం దశలో కూడా మరి సాధింపడి ఉన్నందుకు కేసీఆర్ గారు గట్టిగా చెప్పాల్సిన కృతజ్ఞతలు. చాలా సందర్భాలలో ఉద్యమ సమయంలో చూసినాం, సీనాన్ని ఎంతో ఓపికగా పార్టీ నిర్మాణ దశలో కూడా అనేక మంది రావడం పోవడం, పార్టీకి దూరమైనప్పటికీ కూడా పార్టీని అడ్డు పెట్టుకొని ఉండి వచ్చిన వారికి మంచి సమాధానం చెప్పి, కేసీఆర్ గారు ఆలస్యమైనప్పటికీ వస్తున్న సందర్భంలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు టీ టైంలో టీ అందించి, భోజన సమయంలో భోజనాలు తినిపించి, వారు ఏ పనికైతే వచ్చిందో ఆ పని గురించి ఇది గోవర్సమన్న రమేష్ గారు కూడా వేదిక మీదకి రావచ్చు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.